నమస్కారం. ఈ సమావేశానికి ఇచ్చిన ఆత్మీయ మిత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య విమర్శకులుగా ప్రసిద్ధులు, కేంద్ర ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆచార్య ఘంటా చక్రపాణి గారికి, అలాగే ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న గురువృత్తులు, విద్యావృత్తులు, గౌరవ శ్రీ పిఎల్ సంజీవ్ రెడ్డి గారికి, ఈ సమావేశంలో కత్తి పద్మారావు గురించి చక్కగా ఎందుకంటే ఆయన కత్తి పద్మారావు గారి మీద అథారిటేట్ గా మాట్లాడగలిగిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి కోయి కోటేశ్వరరావు గారు. వారికి, కోయి కోటేశ్వరరావు గారికి, అలాగే పురస్కారాన్ని అందుకోవడానికి రావాల్సినటువంటి వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు అర్ధరాత్రి తెలిసింది, రాలేని పరిస్థితి. కాబట్టి ఏం చేయలేము. ఆయన వస్తాడనుకుని చాలా మంది ఉత్సాహపడ్డారు. అలాగే నేను కూడా చాలా ఉత్సాహపడ్డాను. ఎందుకంటే చాలా మహోన్నతమైన వక్త ఆయన. 1985-86 ప్రాంతంలో నేను రాయదుర్గానికి పిలిపించినాను. అప్పుడు నేను రాయదుర్గంలో జైలుగా జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి ఆయన పిలిపించినాను. ఆ పిలిపిస్తున్నటువంటి సందర్భంలో శేషావతారం అని డిగ్రీ కాలేజీలో అక్కడ ప్రిన్సిపల్ గారు, ఆయన చూస్తే ఆయనకు భయం, ఉనుకు. ఎంతెంత ప్రయత్నం చేయాలో అంతంత ప్రయత్నం చేసినాడు కత్తి పద్మారావు గారిని రాకుండా చేయడం. అయితే అది డిగ్రీ కాలేజీ ఫంక్షన్, నేను జైలుగా ఉన్నాను. వాళ్ళంతా నా స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులే. సార్ ప్రిన్సిపల్ గారు ఒప్పుకోవడం లేదు, ఇది కాలేజీ డే, విద్యార్థులకు సంబంధించింది, ఆయనకి ఆయన మీ అభిప్రాయం మీ ఇష్టమే కదా అని అంటున్నా. అంటే ఎమ్మెల్యే గారి దగ్గర అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పార్టీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన పోయి అడిగితే ఆయన వెంటనే ఫోన్ చేస్తారు ప్రిన్సిపల్ గారు. కాదండి ప్రిన్సిపల్ గారు, కళాశాల వార్షికోత్సవం పిల్లల అభిప్రాయానికి అనుకూలంగా ఉండాలా, మీరు ఎందుకు అడ్డపడుతున్నారు, ఆయన వస్తే మీకేమి అని అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేకపోయాడు, వచ్చినారు. అప్పటికీ ఆయన క్యాసెట్స్ మొత్తం తెలుగు రెండు రాష్ట్రాల ఎక్కడ చూసినా క్యాసెట్, ఆయన ఉపన్యాసం వింటే వెంట్రుకలు జలధరిస్తాయి. దాదాపు 4 బాడీ గార్డ్స్ అప్పుడు ఆయన మీద థ్రెట్ వచ్చినారు, రాయదుర్గానికి తీసుకొని వచ్చినారు, బాడీ గార్డ్స్ వస్తున్నారు. దాదాపు విద్యార్థులు ఒక 2000 మంది, కళాశాల ఓపెన్ ఆడిటోరియం ఒక 3000 మంది, 5000 మంది జనాభా వచ్చినారు. ఏదే శ్రోతలు. ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతున్నారు, వేణుగోపాల్ రెడ్డి చీఫ్ గెస్ట్ మాట్లాడుతుంటే చాలా క్లియర్ గా, చాలా క్లారిటీ, ఎవరైనా ఆమోదించాల్సింది ఆయన మాట్లాడితే. వేణుగోపాల్ రెడ్డి గారు నన్ను పక్కన తెచ్చి, అన్నా కొరడాలతో కొట్టేట్లుంది, అన్నా కొరడాలతో కొట్టేట్లుంది, వాస్తవాలే అన్నా. అయితే ఆయన మాట్లాడుతుంటే నన్ను కొట్టేట్టుందన్నా అది ఆయన అన్నప్పుడు ఆశ్చర్యం. అంత మా ఫోన్ దత్తరిగింది రాయదుర్గం, వాడలా ప్రతిఫలించింది. అంతవరకు రాయదుర్గంలో అటువంటి ఉపన్యాసం ఎవరూ చేయలేదు. ఆ దృక్పథంలో, ఆ దృష్టికోణంలో పాపం చేనేత పరిశ్రమ మీద అక్కడ ఏదో హ్యాపీగా మగ్గాలు చేసుకుంటూ, ప్రసన్నంగా అవధానాలు చేయించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఇష్టం. ఈ ఉపన్యాసం అయిన మాటలు వినేటప్పటికీ ఆదరి వాళ్ళ హృదయాల్లో అంత మహోన్నతంగా మాట్లాడినాడు. ఎప్పుడు 1986 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి నేను అప్పటి నుంచి నాకు పరిచయం. అటువంటి వ్యక్తి ఈరోజు వచ్చింది ఎంత బాగుండేది. చాలా మంది ఆశించారు, చాలా మంది ఆయన ఆశిస్తూనే వచ్చినారు. కాకపోతే వేరే దేవతలకి కాలం మన చేతిలో ఉంటుంది కాబట్టి అలాగే అయింది. ఈ పురస్కారం
నేను ఇంతవరకు 2006 నుంచి 32-33 మందికి మా పురస్కారం ఇచ్చినాడు, తీసుకున్నారు. మొట్టమొదటి సమావేశంలో చల్లపల్లి స్వరూపురాణి గారు తప్ప ఎవరు దళిత సాహిత్యవేత్త, దళిత కవి కానీ, దళిత కానీ పురస్కారం అందుకోలేకపోయారు. చాలా మంది పంపించినారు. అయితే ఎంపికలో ఎవరు నిలబడలేదు. నాకైతే కొరత ఉండదు. నేను దళిత బహుజనవాదిని, అంబేద్కర్ వాదిని అయినా మరి రచన రానప్పుడు ఏం చేయగలుగుతాము? కాబట్టి ఎలాగైనా ఈ సంవత్సరము ఒక మహా దళిత సాహిత్యవేత్తకు, మనకు పేరు కాదు, గొప్ప దళిత సాహిత్యవేత్తకు ఇవ్వాలని మనసులో నేను నిర్ణయించుకుని జ్యూరీ మెంబర్ ఈ సంవత్సరం ఎంపిక కోసం ఆచార్య రాజపాలె చంద్రశేఖర్ రెడ్డి గారిని, తెలంగాణ నుంచి కేపీ అశోక్ కుమార్ గొప్ప సాహిత్య అధ్యయనశీలి, కోస్తా నుంచి గంటేడ గవర్నర్, ఈ ముగ్గురిని ఎంపిక చేసుకొని మిత్రులారా, నా అభిప్రాయం ఇది. ఏది చెప్పుతాడో, ఏ ఇజమైనా సరే, అంబేద్కరిజమా లేకుంటే మార్క్సిజమా, ఏ ఇజమైనా సరే, ఏది చెబుతాడో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. జీవితాచరణ ఉండాలా, ఒక నిబద్ధత ఉండాలా. కాబట్టి నిబద్ధత ఉండే సాహిత్యవేత్తలు, 70 ఏళ్ళు దాటినటువంటి సాహిత్యవేత్తలు మీరు ఎవరిని ఎంపిక చేసినా నాకు అభ్యంతరం లేదు. అన్నప్పుడు ఆ ముగ్గురు మాట్లాడుకొని, ఫోన్లలో మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఈసారి కత్తి పద్మారావు గారికి పురస్కారం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు నేను సంతోషంగా ఆమోదించాను. అలాగా ప్రతి సంవత్సరం అంతే. మరి ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆచార్య ఘంటా చక్రవాణి గారు, అలాగే కోయి కోటేశ్వర గారు, చాలా ఏళ్ళ నుంచి నేను ఘంటా చక్రవాణి నుంచి వింటున్నాను. ఆ ఉద్యమ నేత, ప్రప్రథమ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మేధావులు ఏం చేయాలో అంతా చేస్తారు. మహావక్తగా, విద్యావేత్తగా ఆయన నిజంగా ఆయన ప్రొఫైల్ చూసినప్పుడు ఓ అమ్మ, మనం ఎంత వీళ్ళ ముందు, వీళ్ళ సాహిత్యము, వీళ్ళ ఔన్నత్యము, వీళ్ళ ఆ సామాజిక దృక్పథాలు, వీళ్ళ ఉపన్యాసాలు, వీళ్ళ ముందు, ఈ సాహిత్యం ముందు, వీళ్ళ రచన ముందు, వీళ్ళ విద్వత్వం ముందు నేనెంత, నా రకాలు ఎంత అని నేనైతే నిజంగా నత శిరస్సులై ఆలోచించుకున్నాను. అంత మహోన్నతమైన ప్రొఫైల్. అలాగే పోయి కోటేశ్వర ఆయన మహావక్త అని చెప్పేసి విన్నాను. ఎప్పుడు ఒకసారి పరిచయం అంతే, వినలేదు. ఆయన ఎలాగైనా ఈ సమావేశం పిలవాలని. కత్తి పద్మారావు గారికి ఆయన డైరెక్ట్ గా స్టూడెంట్. పున్నూరు ఓరియంటల్ కళాశాలలో ఆయనకు ఈయన విద్యార్థి వల్ల తమ అధ్యాపకుని మీద ఒక విద్యార్థి ఆ అధ్యాపకుని గురించి చెప్పే సందర్భంలో అధ్యాపకుడు ఉండండి ఎంత బాగుండేది, మహోన్నతంగా ఉండేది. శిష్యాది చేత్ పరాదేవ్ అని నేను లేడు, కానీ ఆ గురువు ఈ శిష్యుడు ఆ గురువును జయించలేడు అంట. అట్లా మహావక్త ఎవరు కోయి కోటేశ్వర గారు. చాలా సంతోషం. మీరు గమనించడం లేదో, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కోటేశ్వరరావు గారు, చేతన్, కత్తి చేతన్, ఘంటా శ్రీనివాస్ చక్రపాణి గారు, రాజపాలెం గారు, నేను, వీరేన్ రెడ్డి గారు, సభ ఎటువంటి సంవత్సరం జరుగుతుందంటే ఈరోజు భారతదేశంలో మతోన్మాదం పెట్టేగిపోతూ ఉంది. చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పులు విసిరేంత వరకు పోయింది ఆ మతోన్మాదం. అటువంటి మతోన్మాదం పెట్టేగిపోతున్నటువంటి సందర్భంలో ఈ సభ ప్రాముఖ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంబేద్కరిజం భిక్ష పెట్టానంటే, దళిత బహుజనులకు భిక్ష పెట్టానంటే ఈరోజు అంబేద్కర్, అటువంటి అంబేద్కర్ మహానుభావుని, మహా రాజ్యాంగవేత్త,
రాజ్యాంగమే సుప్రీం. అదే గవాయి అన్నారు, పార్లమెంట్ సుప్రీం కాదు, రాష్ట్రపతి సుప్రీం కాదు, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, రాజ్యాంగం సుప్రీం. రాజ్యాంగం, నేను రాజ్యాంగం అమలు చేసేది సుప్రీం కోర్టు కాబట్టి నేను వెనకంగా వేసేది లేదన్నాడు. మీకు తెలుసు ఏదో ఈ విషయం యాక్చువల్ గా ఈ సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారితో సంప్రదించండి. అయితే ఆయన నవంబర్ 23వ తారీఖు పదవి విరమణ చెందబోతున్నారు కాబట్టి మొత్తం ప్రోగ్రామ్స్ అంతా ఫిక్స్డ్ కాబట్టి రాలేమని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు సమాచారం మేల్లో పంపించినారు. ఆ తర్వాత అంతటి ఉన్నతమైన వ్యక్తి ఈ సభకు ఎవరో అని అట్లా చూసినప్పుడు అంతా చక్రపాణి గారు అటువంటి ప్రముఖమైన సాహిత్యవేత్తలు, ఉద్యమ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో మా పురస్కారం కత్తి పద్మారావు గారికి ఇవ్వడం వల్ల మా పురస్కారానికి ఒక కొత్త గౌరవం దక్కిందని నేను సంతృప్తి పడుతూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీకందరికీ పేరు పేరున విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన, కేవలం సాధితులే కాకుండా విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన నేనైతే ఈ హాల్ పట్టదేమో అని అనుకున్నాను. కాకపోతే మనకు మరి ఎందుకో జనంలో ఒక ఉదాసీన ఉద్యమ స్వభావం లేదు, ఆలోచన కొత్త ఆలోచనలు. కత్తి పద్మారావు అంటే ప్రశ్నించడమే తత్వం కాబట్టి ఆ ప్రశ్నించే తత్వం జనంలో తగ్గిపోతుంది రాను 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 రాను. అయినా ఉద్యోగాన్ని వచ్చినారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం, జయభీములు. ఈనాటి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న మా తరానికి మార్గదర్శి, 3 తరాల సాహిత్య పరిశోధకుల్ని ప్రభావితం చేసిన గురుగారు, సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా గురువు గారికి పురస్కార ప్రదాతగా విచ్చేసి ఇప్పటి వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పద్మారావు గారి వ్యక్తిత్వాన్ని తులనాత్మకంగా విశ్లేషించి చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చినటువంటి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భారతదేశంలో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ లో ప్రముఖుడు ఆచార్య గంటల చక్రపాణి గారు. కోటి రత్నాల వీణ మూర్తి భవిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు మా ఆచార్య చక్రపాణి గారు. వారి గురించి చాలా అంశాలు చెప్పారు, నేను మళ్ళీ వాటికి వెళ్ళాను. ఒక మాట చెప్తాను, వారికి కూడా కంటి ఆపరేషన్ అయింది, ఇంట్లో కూడా వెళ్ళలేని స్థితి, చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. కానీ అయినను పోయి రావాలి అనంతపురం. ఎందుకంటే నా కన్ను కంటే ప్రజలందరి ఆకాంక్షల కన్ను మన పద్మారావు గారు, నా కన్ను కంటే ప్రజలందరి ఆకాంక్షల పెన్ను కత్తి పద్మారావు గారు. కాబట్టి నేను వెండి తీరా వచ్చే వారి నిబద్ధతకు నిదర్శనం చక్రపాణి గారు. అలాగే పిఎల్ఎన్ రెడ్డి గారు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. వారితో వేదిక పంచుకోవడం, 93 ఏళ్ల వయసులో నవ యువకుడిలాగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ పురస్కారాన్ని ప్రదాత మనందరికీ ఆత్మీయులు. నేను విద్యార్థి దశ నుంచి కూడా శాంతి నారాయణ గారి కథలు, నవలలు చదువుతూ స్ఫూర్తి పొందిన వాడిని. మొట్టమొదటిసారిగా జే గౌతమ్ నాకు శాంతి నారాయణ గారి గురించి చెప్పి పరిచయం చేశారు. వారిని చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే అందరూ పురస్కారాలు తీసుకోవాలి అని ఆలోచిస్తారు, కానీ ఎంతో మందికి వీలైనంత ఎక్కువ మందికి పురస్కారాలు ఇవ్వాలి, వారి సాహిత్యాన్ని ప్రోత్సహించాలి అని ఆలోచించే వ్యక్తి మన శాంతి నారాయణ గారు. నిన్ననే వారు జీవన సాఫల్య పురస్కారం స్వీకరించారు.
ఈ ఈ మన డాక్టర్ వెంకే శ్రీనివాస్ గారు చెప్పారు ఈ సంస్థ యొక్క సమీక్ష ఆ నేపథ్యంలో వడపోత పోసి ఈ కార్యక్రమం చేస్తున్నారు శాంతినారాయణ గారికి, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మనందరం మన కరతాళ ధ్వని ద్వారా వారిని అభివృద్ధి. ఎందుకంటే భార్య చనిపోయిన భార్యను ఎలా బతికించాలో శాంతినారాయణ గారు, చనిపోయిన కొడుకును ఎలా బతికించాలో శాంతినారాయణ గారికి తెలుసు. నా గణరాజు గాని నా మాతకు మారుగా అనుకు రూపము దాల్చిన ఎట్టి నా జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వర ప్రదాత్రివో అంటాడు జాషువా భార్య. నేను అనకూడదు కానీ నువ్వు నా తల్లి లాంటి దానివు అన్నాడు. నక్కరు నా తల్లి లాంటి దానా అని అంకించాడు. కాజా ప్రియురాలా నా తల్లి లాంటి దానా అన్నాడు. చాలా గొప్ప మాట. మనకి వరలక్ష్మి, త్రిశక్తి వాటిల్లో అమ్మని చూడటం కనపడదు మిగతా వాటి. అంత ఉదాత్తమైన సంస్కారం శాంతినారాయణ గారిలో ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పురస్కార ప్రధాన ఉత్సవంలో నేను కూడా వక్తగా పాల్గొంటాను. నా వాచా విధానంబు కాదు నేటి మర్యాదకం మీ వాత్సల్యము సుమ్మి అని కూడా నేను చెప్పుకున్నాను. అలాగే పద్మారావు గారు రాకపోయినా వారి రక్త సంతకంలా మన ముందు నిలబడ్డాడు. పద్మారావు గారి యుక్తి సంతకంలా, పద్మారావు గారి సృజన సంతకంలా మన ముందు నిలబడ్డాడు మా చేతన్. భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన అన్నట్లుగా పద్మారావు గారి ఆశయాలను కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ ఎన్ఐటీలో చదువుకొని చాలా లక్షల జీతం తీసుకునే అవకాశం ఉన్నా 3 ఏళ్లలోనే సత్యం కంప్యూటర్స్ లో ఉండలేని తనం వెంటాడింది. నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ నా జీవితానికి ఏదో కనెక్ట్ కావట్లేదు, వైరుధ్యం అని ఆ ₹1,00,000 వచ్చే ఉద్యోగాన్ని అలా వదిలేసి మీడియాలోకి వచ్చాడు మా చేత. అది పద్మారావు గారి యొక్క ఆదర్శం, ఆయన ఇచ్చిన సంస్కారం. అలాగే చేతులకి అలాగే ముందు చాలా మంది మిత్రులు ఉన్నారు. మాకు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు మా అన్న సుప్రసిద్ధ కవి విమర్శకులు రాజారావు అన్న. అలాగే మా తరాన్ని పరిశోధనలో ప్రభావితం చేసి నాకు మార్గదర్శిగా ఉన్నారు డాక్టర్ కల్లూరి ఆనందరావు గారు. అలాగే మా ఆదినారాయణ గారు ఉన్నారు, ఉళ్ళాయప్ప ఉన్నారు, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, భాషా గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా నేను జైభీము తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి ఈ సభ పట్ల ప్రేమతో చక్రపాణి గారి పట్ల గౌరవంతో వచ్చారు డాక్టర్ కిషోర్ రెడ్డి గారు. వారిని కూడా మనందరూ అభినందనలు. రామానంద తీర్థ విద్యా సంస్థ వారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా మనందరం అభినందిద్దాం. ఇక నేను పొన్నూరు సంస్కృత కళాశాలలో మాస్టర్ దగ్గర డైరెక్ట్ గా విద్యార్థి. చాలా అసలు నేను భాష రాదు నాకు. నేను పొన్నూరు సంస్కృత కళాశాలలో చేరిన 3వ రోజే అన్నాను, నా పుస్తకం ఎవడో దెంకపోయాడు సార్ అని. మా అమ్మ నాన్న ఎట్ట మాట్లాడితే నేను అట్ట మాట్లాడతాను, నాకు తెలీదు. ఇలాంటి వాతావరణం అంటే పొట్టపొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షరం రాని కుటుంబం నుంచి నేను పొన్నూరు సంస్కృత కళాశాలలో అడుగుపెట్టాను. మా గురుగారు కత్తి పద్మారావు గారితో పాటు ప్రభాకర్ శ్రీకృష్ణ భగవాను, దేవిగిత్తులు, మిస్టర్ సుబ్రహ్మణ్యం, నారపుర శ్రీవరి గారు, వాళ్ళు వేదాల సీతారామాచార్యులు గొప్పగా చదువు. అలా అక్కడ ఉన్న మా గురువు గారు గొప్పగా ప్రభావితం చేశారు. నేను ఎలా చదవాలి మనందరికీ తెలుసు. కాళిదాసు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో చెప్పాడు. శిష్టా క్రియా కశ్చిత్ ఆత్మ సంస్థ సంక్రాంతి రంగస్య విశేషయుక్త యస్యోభయం సాధు సశిక్షకాణ దురి ప్రతిష్టాపతి. అయ్యా, ఒక ఉపాధ్యాయుడికి ఒక అద్భుతమైన విషయ జ్ఞానం ఉండాలి, అపారమైనటువంటి సబ్జెక్ట్ ఉండాలి. అదొక్కటే సరిపోదు, అపారమైనటువంటి బోధన నైపుణ్యం ఉండాలి. వాళ్ళే ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు అన్నారు. అలాంటి ఉత్తమ అధ్యాపకులు మాకు టాస్క్ ఇచ్చారు. గుణకాంకణం మొత్తం పుస్తకం అప్పచెప్పాలి వారం రోజుల్లో. ఈ వారం రోజుల్లో పుస్తకం మొత్తం కావ్యం మొత్తం చెబితే ఇదిగో ఈ బహుమతి ఇస్తారని ముందే ఆశ పెట్టేవాడు. మేము ఉదయాన్నే ఏకుజామున భావనారాయణ స్వామి సంస్థ కళాశాల గుడిలో
అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందుల చెక్కు చెంపటలు మడుగులు గట్ట మండు కరమాల ఇలా బట్టి పట్టేవాడు. అలా కావ్యాలు బట్టి పట్టించారు మా గురువు గారు. ఎందుకంటే ఆయన సహస్రావధాని కంటే గొప్ప అసాధారణమైన ధారణా శక్తి ఉన్న ఆచార్యులు. ఇప్పటికీ వెళ్ళి సార్ ఆముక్తమాల్యదలో ద్వితీయాష్ట చెప్తారు. ఏ అవధానం కపిలం కావ్యంలో ఈ పద్యాలు చెప్పాలంటే టకాటక శ్రీశ్రీ మొత్తం మహాప్రస్థానం చెప్పమంటే ఇలా చెప్పాలి. ఇలా అలా ఆధునిక ప్రాచీన కవిత్వాన్ని అవబోధ పట్టారు. అద్భుతమైన ధారణ శక్తి ఉంది. ఆ ధారణ శక్తి చూసే అవధానులే ఆశ్చర్యం. అలాంటి వానలో తడేని వారు మగ్గురు ప్రధాన మృదూక్తి మరంధ ధారలో వారు నాకెచ్చట లభించరిచ్చుట. అలా మా గురువు గారి ప్రసంగ ఉపన్యాస జరి మునిగి లేరు ఇవాళ. అలాంటి అనేక అనుభవాలు ఉన్నాయి. నేను ఇంకా వేరే అంశాలు ఉన్నాయి కాబట్టి కులం గురించి మహర్షారు చాలా గొప్ప అద్భుతమైన చేశారు. ఒక సంఘటన మీతో పంచుకోకుండా ఉండలేక కులం ఎంత ప్రధానంగా పోషిస్తుందో అని జరిగిన సంఘటన. నేను మంగళవారం 9:15కి ఆకాశవాణిలో సమస్య పూరణలు వచ్చాయి. ఆ సమస్య పూరణ రాసి కార్డు రాసి రేడియోలో 9:15కి కోయి కోటేశ్వరరావు ఎనికపాటి అనే పేరు వస్తే అమ్మది గొప్ప పురస్కారం వచ్చినట్లు లెక్క భావించి నేను మా తాతకి చెప్పేవాడిని, ఉత్తరం రాసేవాడిని, తాత ఫలానా మంగళవారం 9:15కి రేడియోలో నా పేరు వస్తుంది అంటే మా తాత ఆయన పనిచేసే రెడ్డి గారికి కమ్మాకి అయ్యా మా వాడి పేరు 9:15 వస్తాడు ప్లీజ్ అని వాళ్ళ చుట్టూ దాక్కుంటూ రేడియో కూర్చున్నాడు. ఎనికపాడనే పేరు వస్తామ్మా చాలు అని వచ్చేది. మా తాత తిట్టేవాడు, అరే టైం అంతా పోయిందండి వాళ్ళ పొలం దగ్గరికి పోయేవాడి అని తిడితే ఇలా చాలా రోజులు జరిగింది. నేను మా పద్మారెడ్డి దగ్గరికి వెళ్ళి సరే ఇలా జరుగుతుంది పద్యాలు రాస్తున్నాను, మా పేరు రావట్లేదు ఏంటంటే రావట్లేదా, సరే ఏం లేదురా ఎవరు చెప్పు మాకు, కార్డు కింద విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి అని. అలాగా సార్, అది నాయకుడు పేరు రావడం ముఖ్యం. విద్వాన్ అయితే నాకే కోయి కోటేశ్వర పేరు వస్తే అది గొప్ప. శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి అనే పేరు రేడియోలో 9:15కి విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి ఎనికపాడు అనే పేరు వచ్చింది. ఊళ్ళో మా వాళ్ళంతా కూడా మీవాడు కాదు, మీవాడు విద్వానా, మీవాడు శాస్త్ర, మీవాడు కాదు వేరే వాడు ఆయన గొడవ. పొన్నూరులో గొడవ, అసలు ఈ విద్వాన్ శ్రీ కోయి కోట శాస్త్రి ఎవరు ఇక్కడ. ఇలాంటి అనేక సంఘటనలు గురువు గారితో ఇవాళ మాట్లాడుకోవడం అంటే ప్రవాహంలో మట్టిగడ్డలా కరిగిపోను, నేను ప్రవాహంలో మట్టిగడ్డలా కరిగిపోను, ప్రవాహానికి ఎదురు నిలిచే పెద్ద కొండల శిఖరంలో ఉంటాను, ప్రవాహాన్ని మలుపు తిప్పుతాను అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్. అలా తెలుగుదేశంలోని సామాజిక ఉద్యమాల గతిని స్థితిని మార్చిన సామాజిక ఉద్యమ దార్శనికుడు గతి పద్మారావు. 70వ దశకం గురించి చక్రపాణి గారు చెప్పారు. 70వ దశకంలో ఒక విప్లవ ప్రభంజనం. చదువుకున్న దళిత డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న దళిత బహుజనులు ఎర్ర జెండా వైపు పరిగెత్తే ఒక అద్భుతమైన ప్రభావం విప్లవోద్యమం ఉంది. ఆ దశాబ్దం ఎర్ర దశాబ్దం. అలాంటి ఎర్ర దశాబ్దానికి ఎదురు నిలిచి నేను నా జాతి మూలాలు తడుముకుంటాను, కాబట్టి ఈ దేశంలో నా జాతి మూలాలు తడుముకోవడమే, నా జాతి ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని చూడటమే ముఖ్యమని 70వ దశకం యొక్క చైతన్యానికి ఎదురొడ్డి నిలిచి పద్మారావు గారు గొప్ప సామాజిక ఉద్యమాన్ని చూడండి. 85 తర్వాత చూస్తే దళిత మహాసభ ఆవిర్భావం తర్వాత, దళిత మహాసభ రగిలించిన ఉద్యమం తర్వాత విప్లవోద్యమాల్లో ఉన్నటువంటి చాలా మంది దళిత ప్రజలు తమ ఆత్మ గౌరవ చైతన్య మూలాలను తడుముకొని విప్లవోద్యమాన్ని విడిచిపెట్టి దళిత ఉద్యమం తమ బతుకు వెతలను గానం చేసే ఒక చారిత్రక
ఒక బిఎస్ రాములు, ఒక కంచాయలయ్య, ఒక కలేకూరి ప్రసాద్, ఒక ఇంగిల జ్ఞానబోధి, ఈ లిస్ట్ ఇలా చాలా మంది లిస్ట్ అవుట్ చేస్తే 25 మంది దాదాపు ఎక్కువ మంది ప్రముఖులు విప్లవాన్ని వాళ్ళ చక్రపాణి గారు కూడా ముందే చెప్పారు. భావజాల పరంగా ముందు ఆయనకు వ్యతిరేకంగానే మేము మాట్లాడాము, తర్వాత వారి ప్రభావం వైపుగా వచ్చారు. అలా విశ్వవిద్యాలయ ఆచార్యులు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఇటువైపు వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ఆయన చీరాలలో ఈతేరు అనే పట్టణంలో కత్తి సుబ్బయ్య, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఐఐటి కంపెనీలో, పొగా కంపెనీలో ఉద్యోగులు. 6 నెలలు కంపెనీలో ఉంటుంది పని, 6 నెలలు మళ్ళీ ఈతేరు వెళ్ళి వ్యవసాయ పంటలు చేసుకోవాలి. క్రిస్టియన్ కుటుంబం. ఆయన బాల్యం అంతా సండే స్కూల్లో క్రిస్టియన్ పాటలు పాడుకుంటూ, బైబిల్ సూక్తులు చదువుకుంటూ, బైబిల్ను చదువుకుంటూ వీధి వీధి తిరిగి క్రిస్టియన్ పాటలు పాడేటువంటి బాల్యంతో పద్మారావు గారు వచ్చారు. ఆ వాతావరణానికి భిన్నమైన సంస్కృత కళాశాలలో, పొన్నూరులో సంస్కృత కళాశాల, అలా జిల్లలమూడి కళాశాలల్లో చదువుకున్నారు. దాని పూర్తిగా క్రైస్తవ నేపథ్యానికి భిన్నమైన వైదిక, పౌరాణిక, ప్రాచీన వాంగ్మయాన్ని బోధించే సంస్కృత కళాశాలలో, సంస్కృత కళాశాల ఆయన గొప్ప ప్రాచీన సాహిత్యాన్ని చదువుకునే అవకాశం అయితే ఇచ్చింది. ఆయన హేతువాదిగా మారటానికి సంస్కృత కళాశాల ప్రాతిపదిక కూడా అలా ఆయన కొండవీటి వెంకట కవి గారి దగ్గర, పరాశర కృష్ణమాచార్య గారి దగ్గర చదువుకున్న ఆ రోజుల్లోనే ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు పద్మారావు గారి ధారణ చూసి, కావ్యాలే బట్టి పడుతున్నాడు అని. తరువాత పాఠాలు బోధిస్తూ అలా సాగుతున్న దశలో పూర్తిగా వైదిక, పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి సంస్కృత కళాశాల చదువుకున్న జ్ఞానానికి భిన్నమైన హేతువాదిగా మారాడు. తాను చదువుకున్నదంతా కూడా పూర్వపక్షం చేసే ఒక హేతువాదిగా మారాడు. క్రిస్టియన్ నేపథ్యం బాల్యం, దానికి భిన్నమైన కళాశాల నేపథ్యం శిష్యుడిగా, దానికి భిన్నమైనటువంటి అలా ఆయన హేతువాదిగా మారి, తర్వాత దళిత మహాసభ తర్వాత మనందరికీ తెలుసు మహానాయకుడుగా ఎలా ఎదిగాడో. వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ తన చిత్తు కాగితంలా విసిరేసి తన జాతి నిలబడ్డాడు. ఆయన పాస్వాన్తో కలిసి చుండూరు సంఘటన నేపథ్యంలో 100 మంది ఎంపీలను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 100 మంది ఎంపీలు ధర్నా చేశారు చుండూరు సంఘటనకు వ్యతిరేకంగా. పాస్వాన్ గారు, పద్మారావు గారు ఆ నేపథ్యం. ఈ 100 మంది ఎంపీలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారు. అడిగితే రాష్ట్రపతి 100 మంది అయినా కావచ్చు, వాళ్ళు ఫలానా వాళ్ళు కాబట్టి నేను ఇవ్వను అని చెబితే, అదే జంతర్ మంతర్ దగ్గర అదే దళిత రాష్ట్రపతి ఉంటే మమ్మల్ని పిలవడా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడా అని నిలదీస్తే ఆ ప్రతిధ్వని కాంగ్రెస్ పార్టీ గమనించి తర్వాత నారాయణన్ గారు రాష్ట్రపతి అయ్యారు. అలా అనేక రాజకీయ ప్రభంజనాలకి ఆయన కారణమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఆయన మొట్టమొదటి ప్రయాణం అంతా కూడా ఆయన చరిత్ర, తత్వము, సంస్కృతి, దర్శనాలు, పరిశోధన, ఆత్మకథ, ఇలా విభిన్న పార్శ్వాలలో 92 గ్రంథాలు రచించినటువంటి ఒక రచయిత. అంటే కవిత్వము, సాహిత్య విమర్శ, సామాజిక శాస్త్రము, బౌద్ధ దర్శనము, చార్వాక దర్శనము, బాబాసాహెబ్ అంబేద్కర్, ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అలాగే పితృస్వామ్యంలో స్త్రీ, మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ, ఇలా విభిన్నమైన ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్, హెగెల్, డార్విన్, ఈ ప్రపంచ విజేతల జీవిత చరిత్రల ఆధారంగా వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పటం, ఇలా ఒక విభిన్న అంశాలలో 92 రాసినటువంటి వ్యక్తి తెలుగులో, ముఖ్యంగా భారతదేశంలో మృగ్యం అని మనం చెప్పాం. సంఖ్య రాసిన వాడు ఉన్నారు, సంఖ్యలో విస్తృతున్నారు. అలా పద్మారావు గారిని చెప్పుకోవచ్చు. మనకి రాజశేఖర్ కావచ్చు, చంద్రబాబు ప్రసాద్ కావచ్చు, దయాపవార్ కావచ్చు, తర్వాత చాలా మంది లీడర్స్ ఉన్నారు భారతదేశంలో. అలా భారతదేశంలో ఉన్న మిగతా
అపకాస్టుల్లో ఉన్న నాయకుల కంటే, అలాగే దళిత బహుజనంలో ఉండే నాయకుల కంటే త్యాగభరితమైన, జ్ఞానవంతమైన, తాత్విక భరితమైన జీవితం పద్మారావు గారిది అని మనం చెప్పుకోవచ్చు. ఆయన జనగీతం అని 79లో మొత్తం 15 కవితా సంపుటాలు. జనగీతం, ఈనాడు నేను ఆలపించలేను రంభా రంభోరు సౌభాగ్య గరిమ, ఈనాడు నేను నృత్యింపలేను పురా కళా వైభోగ్యం వైభోగ్యత, ఈయన అనంగుని కేళి విన్యాసముల వినోదముల నేను ఆలాపించు, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని నేను అలంకారంగా అంగీకరించలేను. ఇది ఆయన రూప దృష్టి. సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను. నేను పాడాలి చుట్టాధానాల తత్పోదరాల ఉదంత అని తన మార్గాన్ని వేసుకున్నాడు. భారతం ఓడురా ఓడు అర్ధరేత్రి కాడ ఒల్లకాడులోన అనగాలిన పీనుగల్ని తిరగేసి కాలుస్తున్నాడు. ఓడురా ఓడు భారతం మోరి కడగట్టు బిడ్డడా అని తన కావ్య నాయకుడు భారతం మోరి కడగొట్టు బిడ్డడు అని ప్రకటించి, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను రాయలేనని అలంకార శాస్త్ర భిన్నంగా సత్యైక దృష్టితో సాహిత్యాన్ని ఆయన జనగీతం మొట్టమొదటి పుస్తకం రాసినటువంటి సందర్భం మనకి తెలుసు. అలాగే తర్వాత ఆయన విముక్తి గీతం, దేశం డైరీ చాలా స్పష్టంగా మనకి రాజ్య వ్యతిరేక దృష్టి కనబడుతుంది. విముక్తి గీతం అనేది దళితుల యొక్క చారిత్రక సాంస్కృతిక క్రమ వికాసాన్ని చెప్పేటువంటి పుస్తకం. ఆయన దాంట్లో దళితుడా ఆది భారతీయుడా, సింధు నది తీరాల్లో నగరాలు నిర్మించిన కార్మికుడా, అబాధ్యుడా అప్రాచ్యుడా, దళితుడా అని ఒక మౌఖిక చందో రీతిలో అద్భుతమైన లాంగ్ పోయం రాశాడు. నిన్ను జయించడానికి ఆయుధాలు నిమ్మని ప్రార్థించారు ఈ వేదాలు, ఈ దేవుళ్ళు. స్పష్టంగా ఆయన మార్గాన్ని, దళిత బహుజనులు జయించడానికి ఆయుధాలు ఇమ్మని ప్రార్థించారు. ఆ ప్రార్థనలే ఇవాళ మనం పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్న ఆ ప్రార్థన సమాహారం అని స్పష్టంగా చెప్పించాడు. నిన్ను జయించడానికి శక్తి నిమ్మని చేసే ఘోషలే. అలాగే రక్తక్షేత్రం అనే కావ్యం కూడా రాశాడు. తర్వాత చిక్కనౌతన పాట రావటం, దళిత సాహిత్యోద్యమం రావటం, చాలా మంది దళిత కవులు తమ బతుకు మూలాల నుంచి రాయటం. నల్లకలు అనే పుస్తకం పద్మారావు గారి కవితా పరిణామ క్రమంలో ఒక గొప్ప మలుపుగా భావిస్తుంది. నేను నల్లని దానను, నాగేటి చాళ్లలో నేను చల్లిన విత్తనాలు నా పాదాల ఎరుపుతో పలకెత్తుతున్నాయి. నేను నల్లని దానను, నెహ్రూ కోటుకున్న గులాబీ కింద పడిపోయింది, మా ఊరి మాదిగ గుంటలోని నల్ల కలువకే ఇక పట్టాభిషేకం అని రాజ్యాధికార దృష్టితో నల్ల కలువలు రాసినటువంటి సందర్భం ఉంది. అలాగే నీలికేక కూడా అద్భుతమైనటువంటి దళిత కళాతత్వ దృష్టితో రాసినటువంటి గొప్ప పుస్తకం నీలికేక. దళిత ఈస్థెటిక్స్ అంటే దళిత జీవనం నుంచి ప్రతీకల్ని, దళిత జీవనం నుంచి భాషను, నుడికారాన్ని, పలుకుబడిని ఏరుకొని రాయడం అనేది ఉద్యమంలో మమేకమై ఉన్నటువంటి అలవోకగా కవిత్వం. ఆయన ఏది ఎట్లా అంటే అది ఉంటుంది. అతని ఉపన్యాసం లాగా కూడా ఉంటుంది. అలా మా చెల్లెమ్మ జడలోని మల్లెల్లాగే ఆకాశంలో నక్షత్రాలు చూశాడు. ఉపమేయం మార్చేశాడు. ఆకాశంలో ఉపమానాల్ని ఉపమేయాలుగా చేశాడు, ఉపమేయాన్ని ఉపమానంగా మార్చేశాడు. నక్షత్రాలు మా చెల్లెమ్మ జడలో మల్లెలుగా ఉన్నాయి, చందమామ తద్దిబువ్వలో ఉల్లిగడ్డ అయింది, ఆ సముద్రపు ఒడ్డున నక్షత్రాల్లా మెరుస్తున్నాయి నూనె లేని అని అద్భుతమైనటువంటి దళిత ఈస్థెటిక్స్ తో రాశాడు. ఒక కవిత నేను వినిపించి మిగతా అంశాల్లోకి వెళ్తాను. ఇవాళ ఆహారం గురించి రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే మనుషులకే కాదు, ఆహారానికి కూడా ఆపాదించే దుర్మార్గం ఇవాళ మనం చూస్తాం. ఇదే తినాలి, ఇది తినకూడదు, ఆహార రాజకీయాలు. అసలు బ్రాహ్మణ మార్కు మెనూ ఉంది,
కావ్యాలు మా గురుగారికి తెలుసు. చక్కెర పిండి వంటకము, ఆల నెయ్యి, ఇలా అప్పుడు లిస్ట్ ఇచ్చారు. పద్మనాభ గారిని ఆ లిస్టును తిరస్కరించి మా ఇంటి ముందు కట్టిన చెయ్యల తోరణం నా దివ్వలో జలచిత్రాలు గీసింది. ప్రత్యామ్నాయ ఆహారాన్ని తెలుగు కవిత్వానికి ఆ రుచిని అందించాడు. చక్కెర, పులిహార, దద్దోజనం, ఆవు నెయ్యి, ఇది మెను. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఆహారం యొక్క మెను. చేదు పక్కెల్లో చింతాకు నూరేసి ఉల్లిగడ్డతో కలియబెట్టి ఏడి గువ్వలో వడ్డిస్తే బాలెంత మా చెల్లెకు పాలు పడ్డాయి. పొద్దున్నే మా అమ్మ చల్ల చారుతో చద్ది పువ్వ కలిపి ఎర్రగారపు పచ్చడి నంజు పెడితే శాస్త్రవేత్తలా కనిపించేది. నేను సెలవుల్లో కట్టేతకెళ్ళి వచ్చేసరికి ఎండొరికిళ్ళు కాల్చి మా అమ్మ పున్నీళ్ల బొవ్వతో నంజు పెట్టిన గుర్తు నా గుండెలో చలువు పందిరి వేసింది. ఒరికిళ్ళు చూడండి, నిఘంటువులు దోసిని బట్టే పదాలు దళిత బహుజనుల నోళ్లలో ఉన్నాయి. పొలాల్లో పనిచేసే ఎల్లయ్య దగ్గరకు, ఎల్లమ్మ దగ్గరకు వెళ్ళి, అనంతపురంలో మారుమూల గ్రామంలో పనిచేసే ఒక ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి దోశలు పెడితే అద్భుతమైన తెలుగు పదాలు జలజల రాలి పడతాయి. అది భాష. పద్మనాభ గారు ఆ భాషకు పట్టాభిషేకం చేశాడు. ఊరికేళ్ళు దళిత సాహిత్యం వచ్చిన తర్వాత ఈ భాష ఎప్పుడైతే వచ్చిందో కవిత్వంలోకి రంగనాథాచార్య ఏదైనా కచ్చెప్పి అంటే అర్థం పడితేనే నిఘంటువు చూసుకో అని ప్రతిదానికి నిఘంటువు చూసుకోమని చెప్పేవాడు కాదు. అది మాకు మంచి ఒకసారి కె రంగనాథాచార్యులు గారు, ప్రభా శ్రీహరి గారు భాషాపర శేషభోగులైన ఇద్దరు ఒక పదం కోసం నా దగ్గరకు వచ్చారు. కేకేఆర్ గారు రంగనాథాచార్య గారు పిలిచారు. అరే ఇట్లా అన్నాడు. అరే ఈ ఉరికిళ్ళు అంటే ప్లీజ్ నిఘంటువు చూసుకుంటారు. నిఘంటువులో లేదురా, మరి ఎక్కించండి నిఘంటువులో. అలాంటి అద్భుతమైన దళిత నుడికారంతో నీలికలువ, తర్వాత ఆత్మగౌరవ స్వరము, తర్వాత కట్టెల మోపు, తర్వాత ఈ యుగం మాది, ఈ దేశం మాది అనే బృహత్ వికాసం పుట్టింది. గత 5 ఏళ్ళు ఈ యుగం మాది, ఇది టైటిలే. నేను వాడు అని మనం అనే ఉంది. ఈ యుగం మాది, ఈ యుగం దళిత బహుజనుడిది. 2005లోనూ ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది సాక్షిలో. వరవరరావు గారు, చలసాని ప్రసాద్ గారు ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీశ్రీ గురించి. వచ్చే శతాబ్దము శ్రీశ్రీదే, గత శతాబ్దము శ్రీశ్రీదే అని అంటే చాలా బాధ వేసింది. మీద ఉండే ఎమోషన్ ఓకే అందరికీ ఉంటుంది, కానీ ఒక శతాబ్దాన్ని మొత్తాన్ని రాసిస్తారా? గత శతాబ్దాన్ని రాసిచ్చారు, తర్వాత ఈ శతాబ్దము శ్రీశ్రీదే అని రాసిస్తారా? ఈ శతాబ్దము మాది అని పద్మనాభ గారు చెప్పారు. ఈ శతాబ్దము దళిత బహుజన మైనారిటీ శక్తులదే. ఇవాళ తెలుగు సాహిత్యంలో మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ లో ఉన్న వాళ్ళు దళిత బహుజన గిరిజన మైనారిటీ లే, వాళ్ళు రాసిందే గొప్ప సాహిత్యం అని ఇవాళ రాజపాళెం గారు లాంటి వాళ్ళు కూడా అద్భుతంగా చెప్తున్న సందర్భం. మొదటి నుంచి ప్రత్యేక సాహిత్యాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ అస్తిత్వ ఉద్యమాల సాహిత్యాన్ని కూడా అదే దృష్టితో ప్రోత్సహిస్తున్నారు. అలా పద్మనాభ గారు నల్లకలువ, నీలికేక లాంటి కావ్యాలు వచ్చాయి. తర్వాత బౌద్ధ దర్శనం రాసిన తర్వాత ఆయన కవిత్వంలో కూడా బౌద్ధ ప్రభావం, ఆత్మగౌరవ స్వరం దగ్గర నుంచి బుద్ధుడి యొక్క చాలా స్పష్టంగా పద్మనాభ గారి కవిత్వంలో కనబడుతుంది. ఆత్మగౌరవ స్వరం అనే రాసిన ఏపుగా ఎదిగిన వేప చెట్టుకు పట్టిన తేనె తిట్టె కంటే, అందరం తేనె తిట్టె వైపు చూస్తాం, ఆ తీయదనం వైపు చూస్తాం. కానీ ఇక్కడ కవి పద్మనాభ గారు చూడండి, ఏపుగా ఎదిగిన వేప చెట్టుకు పట్టిన తేనె తిట్టె కంటే ఏపుగా ఎదిగిన వేప చెట్టుకు పట్టిన వేప బెరడు పుడుచుకున్న ఓ పక్షి ముక్కు ఔషధాన్ని అమ్ముకుంది. ఇలా
మనిషి సైనికుడు అవ్వాలన్నా తాత్వికుడు అవ్వాలన్నా అతని నడిపించే భావజాలమే తీక్షణమైనదని నైతిక తాత్విక మోరల్ అప్రోచ్ బౌద్ధ తాత్విక దృష్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక దృష్టి, ఫూలే తాత్విక దృష్టి మనకి తర్వాత వచ్చినటువంటి కవితా సంపుటిలో కనబడుతుంది. అలాగే పద్మనాభరావు గారు కేవలం సాహిత్యం దగ్గర ఆగిపోలేదు. దళిత ఉద్యమానికి ఏ కాలంలో ఎలాంటి భావజాల వనరులు కావాలి, దళిత ఉద్యమానికి ఏ రకమైన తాత్విక భూమిక కావాలి, ఆ రకమైన తాత్విక భూమికను, ఆ రకమైన భాషను తన కావ్యాల ద్వారా తన గ్రంథాల ద్వారా అందిస్తూ మొత్తం ఉద్యమ చైతన్యానికి ఒక అద్భుతమైనటువంటి ఒక చైతన్యాన్ని ప్రేరణను ఇచ్చినటువంటి సందర్భం. అలాగే సాహిత్య విమర్శలో ఇందాక రాజపాళెం గారు చెప్పారు, తెలుగు సాహిత్యాన్ని అస్తిత్వ ఉద్యమాల కోణంలో నుంచి పునర్మూల్యాంకనం చేయటం వారు రాసిన తెలుగు సాహిత్య చరిత్ర. అలాగే దళిత సాహిత్య వాదం జాషువా, సంత రవిదాస్, దళిత లిటరేచర్ క్రియేటివ్ ఆల్టర్నేటివ్, బీసీ సాహిత్యం, బీసీ సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. 98లోనే బీసీ సామాజిక సాహిత్య చరిత్ర అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు పద్మనాభరావు గారు. అలా చాలా గొప్ప ప్రేరణ కలిగించేటువంటి పుస్తకాలు వారు రాశారు. అలాగే అటు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాసంగికత, ఫూలే యొక్క ప్రాసంగికతను, సావిత్రిబాయి ఫూలే యొక్క ప్రాసంగికతను, బుద్ధుడి యొక్క ప్రాసంగికతను, ఈ సామాజిక వైతాళికుల గురించి అంతకుముందు తడమని అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లోహియాతో పోలుస్తూ, గాంధీతో పోలుస్తూ, మిగతా వైతాళికతో పోలుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని నిరూపించే ప్రామాణికమైన గ్రంథాలు రాశారు. అలాగే స్త్రీవాదం, ఒకవైపు స్త్రీవాదం వస్తున్నప్పుడు ఆ స్త్రీవాదానికి అద్భుతమైనటువంటి భావజాల వనరులను భారతీయ సంస్కృతిలో స్త్రీ, పితృస్వామ్య సంస్కృతిలో స్త్రీ, ఉమెన్ ఇన్ క్యాస్ట్ అండ్ ఇన్ ఇండియా, సావిత్రిబాయి ఫూలే, ఇలాంటి అసలు పితృస్వామ్య వ్యవస్థలో ప్రాచీన కవిత్వం నుంచి ఇప్పటి వరకు స్త్రీని ఎలా చూశారు అని ఉద్గ్రంథాలు రాశారు. అవి వాళ్ళ స్త్రీవాద సాహిత్యానికి ఒక అద్భుతమైన ప్రామాణిక ఆధార గ్రంథాలుగా ఉన్నాయి. అలాగే చరిత్ర, సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా చలామణి అవుతాయంటాడు ఆఫ్రికన్ పోయిట్. అలా దళితుల చరిత్ర ఎవరూ రాయలేదు అంతకు ముందు. కళ్యాణ్ గారు స్పష్టంగా అన్నారు, ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో నా కోసం ఒక పేజీ, నా బతుకును చిత్రించే ఒక పేజీ తెలుగు సాహిత్యంలో ఉందా అని ప్రశ్నించాడు కళ్యాణ్ గారు. అలా దళితుల చరిత్రని 8 భాగాలుగా దళితుల చరిత్రని రాశారు. అలాగే భారతదేశ చరిత్రను 4 భాగాలుగా రుమిల్లా థాపర్ గాని ఇంతకు ముందు రాయనటువంటి హిస్టోరియన్స్ రాయనటువంటి కోణంలో రాయనటువంటి అనేక అంశాలు తడిమి అలా చరిత్ర మీద రాశారు. అలాగా సంస్కృతి, భారతీయ సంస్కృతిలో క్యాస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కల్చర్ సంస్కృతిగా రాశారు. అలాగే ఇవాళ ప్రపంచ విజేతల మీద అనేక గ్రంథాలు పద్మారావు గారు. ఇలా అటు చరిత్ర, సాహిత్యము, సాహిత్య విమర్శ, పరిశోధన గ్రంథాలు రాశారు. ఇవాళ బ్లాక్ స్క్రీన్, ఇందాక చక్రపాణి గారు చెప్పారు, మాకు బ్లాక్ బోర్డు మీద శ్లోకాలు రాటని చెప్పే దగ్గర నుంచి ఇవాళ ఈ 75 ఏళ్ళు మాస్టర్కి, కానీ ఆ 75 ఏళ్లలో దాదాపు 55 ఏళ్ళు పాఠం చెబుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా స్క్రీన్ ద్వారా భయపడేది లేదు. అలా ఆయన వక్తగా కూడా ఒక మహావక్తగా వక్తృత్వానికి 3 అంశాలు, ఒకటి వక్తృత్వము, ఒకటి నేతృత్వము, మూడోది కర్తృత్వం. ఈ నేతృత్వము, వక్తృత్వము, కర్తృత్వము, ఈ త్రిముఖీన అంశాలను సమన్వయం చేస్తూ ఇవాళ అటు భారతదేశ సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సాహిత్య పరిస్థితుల్ని అద్భుతంగా తన గ్రంథాల ద్వారా గురువు గారు రాసిపోశారు. ఇవాళ దళిత వాదానికి, దళిత ఉద్యమానికి, దళిత రాజకీయ చైతన్యానికి ఎలాంటి ఆధార గ్రంథాలు రాయాలనో మనకు అందించి గురువు గారు అందించారు. ఇప్పటికీ కూడా లుంబిని వనంలో రేపొద్దున ఎగ్జామ్ ఉంది అన్నంత టెన్షన్ గా పుస్తకాలు చదువుతూ, డిక్టేట్ చేస్తూ, ఒక సారస్వత ఋషిలాగా లుంబిని వనంలో 1000 చేతులతో వ్యాసాలు రాస్తూ ఉండే ఒకే ఒక్క వ్యక్తి పద్మారావు గారు.
మీరు చూస్తే వారంలో 4 వ్యాసాలు ఉంటాయి. 4 వ్యాసాలు డిఫరెంట్. ఒకటి అంతర్జాతీయ పరిస్థితి మీద, ఇంకొకటి రాజకీయ పరిస్థితి మీద, ఇంకొకటి దళిత పరిస్థితి మీద, ఇంకొకటి ఉమెన్ మీద 2 కవితలు ఉంటాయి. ఇలా విస్తృతంగా ఇవాళ రాస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కాన్షీరామ్. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజకీయత, ఈ సాంస్కృతిక చైతన్యం ఒక ఎత్తు అయితే, ఈ సాంస్కృతిక చైతన్యం రాజకీయ చైతన్యంతో ముడిపడితేనే విలువ. ఈ రెండింటికి ఇవి 2 పడుగు పేకల్లా కలిసిపోవాలి. రాజకీయ చైతన్యము, సాంస్కృతిక చైతన్యము. తెలంగాణలో అదే సాంస్కృతిక ఉద్యమం భుజాల మీద తెలంగాణ రాజకీయ ఉద్యమం నడిచింది. అందుకే విజయవంతం సాధించింది. అలా ఈ రాజకీయ ఎరుకని పద్మారావు గారు అద్భుతంగా ఈ జాతికి ఒక సామాజిక వైతాళికుడిగా, ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక మహాయోధుడిగా, కవిగా, విమర్శకుడిగా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ప్రతినిధిగా మన ముందు ఉన్నారు గురుగారు పద్మారావు గారు. వారికి ఇవాళ ఈ జీవిత సాఫల్య సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం, విమల స్మారక పురస్కారాన్ని అందించటం మనల్ని మనం గౌరవించుకున్నట్లే అని మనందరం భావిస్తాం. ఒక కవి అందరి ఆస్తి, ఒక ఉద్యమ నాయకుడు అందరి ఆస్తి. కాబట్టి అలాంటి ఒక ఉమ్మడి ప్రతినిధి అయినటువంటి పద్మారావు గారికి ఇవాళ ఈ పురస్కారాన్ని ఇవ్వటం, వారి మీద మాట్లాడటం భావిస్తూ, ఇవాళ ఫ్యాసిజం భారతదేశంలో విస్తృతంగా ఫ్యాసిజం భారతదేశాన్ని కమ్మేస్తున్న ఒక సర్ప పరిశ్రమం లాగా ఫ్యాసిజం ఉన్నప్పుడు, ఆ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక తాత్విక యుద్ధం చేసే ఆయుధాలు మాస్టర్ పద్మారావు గారి రచనలుగా మనం భావిద్దాం. వారి పుస్తకాలను మనం కొందాము, వారి పుస్తకాలను చదువుదాము, ఆ పుస్తకాల్లో ఉన్న విలువల్ని ఆచరిద్దాము. అదే పద్మారావు గారికి మనందరం ఇచ్చే గౌరవంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ